ఫిబ్రవరి 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. సో ఈ అద్భుతం గురించి చాలామంది పేరెంట్స్ వార్తల్లో అప్పుడు చూసే ఉంటారు. బట్ బేసికల్గా మాది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి మన అకాడమిక్స్కి ఫిబ్రవరి 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి క్వాంటమ్ వ్యాలీ ఇనాగరేషన్కి సంబంధించి రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ సో ఒక విద్యార్థులకి పేరెంట్స్కి బెస్ట్ టేక్ అవేలాగా ఉండేలాగా నేను ఈ వీడియోని రూపొందించాను. సో ఇది ఏ రకంగా మనకి ఇంపాక్ట్ చేస్తుంది, ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది, సో దీని బేసిస్ మీద మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏమన్నా కొన్ని పాయింట్స్ని దీంట్లో నుంచి తీసుకోవాలా, అంటే కీ పాయింట్స్ ఫ్రమ్ క్వాంటమ్ వ్యాలీ ఇనాగరేషన్ సెరమనీ నుంచి మనం ఏం తీసుకోవచ్చు అనే పాయింట్ మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది లెంతీ వీడియో అండి, ఎందుకంటే అనేక సెక్టార్స్ సహజంగా మనం ఎక్కువ బీటెక్ అడ్మిషన్స్ గురించి అదేవిధంగా ఎంబీబీఎస్ గురించి వాటి గురించి చెప్తుంటాం, కానీ దాంతోపాటుగా ఇది అనేక సెక్టార్ని స్పృశించుకుంటూ వెళ్ళి ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో అదేవిధంగా మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకున్నట్లయితే బెల్ బటన్ నొక్కండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇండియా నెక్స్ట్ సాంకేతిక విప్లవం అన్నమాట. ఇది ఈ జర్నీ అనేది ఇక్కడ ఈ రకంగా మొదలైంది. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మానవ మేధస్సు యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ వచ్చిందండి. సో స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత మనకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఈ స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చినటువంటి మార్పు కాలనైజేషన్, అంటే కొన్ని దేశాలే ఈ స్టీమ్ ఇంజిన్ వచ్చింది. దాని తర్వాత వెంటనే గన్ ఫైండ్ అవుట్ చేశారు. ఈ రెండు జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో సగం దేశాలను ఆక్రమించేశారు. ఈ రెవల్యూషన్ జరగకపోయి ఉంటే బ్రిటిష్ వాళ్ళకి ఆ గన్ పవర్ వచ్చి ఉండేది కాదు. గన్ పవర్ రాకపోయి ఉంటే ప్రపంచంలో కాలనీస్ ఏర్పడే కాదు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనమాట ఒక స్టీమ్ ఇంజిన్ ఇన్వెన్షను. అదేవిధంగా గన్ అప్పుడు ఎవరైతే మన ఫిరంగులు ఇవన్నీ కనిపెట్టారు కదా, సో ఎంత పెద్ద రాజైనా ఎంత కత్తి తిప్పే చాతుర్యం ఉన్నా వాళ్ళు చేసేటువంటి ఫైరింగ్ ముందు ఆగలేక వాళ్ళకి సరెండర్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి బ్రిటిష్ కాలంలో ఎట్లయితే ఏర్పడిందో. సరే ఏం సార్ బ్రిటిష్ వాళ్ళది ఏందో చెప్తున్నారు మీరంటే, ఆ ఇన్వెన్షన్ జరగడం వల్ల ఎంత డిస్రప్షన్ జరుగుతుంది అంటే, ఒక గొప్ప ఇన్వెన్షన్ జరిగినప్పుడు డిస్రప్షన్స్ జరుగుతుంది అంటే ఎంత స్థాయిలో డిస్రప్షన్ జరుగుతుంది అంటే, ఒక కింగ్ అనుకొని ఉంటాడు అనమాట, నా దేశంలో నన్ను మించినటువంటి యోధుడు లేడు, అటు మల్ల యుద్ధంలో కానీ కత్తి యుద్ధంలో కానీ గుర్రం మీద స్వారీ చేసే యుద్ధంలో కానీ ఏ రకంగానూ నాకు నేనే సాటలేదని రాజు అనుకొని ఉంటాడు. కానీ ఒక ఫిరంగి గుండు పేల్చడంగానే ఈయన కోటతో పాటు ఈయన విలువిద్యలన్నీ పోయేసి, సో తన విలువిద్యలన్నీ కూడా మాయమైపోయి ఎక్కడో 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల అవతలంలో వచ్చినటువంటి ఒక ఫిరంగి ద్వారా ఆ సామ్రాజ్యాలు కోటలు అన్నీ కూడా తునాతనకులు అయిపోయి బ్రిటిష్ వాళ్ళకి బానిసలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.